నమస్తే. ఇవాళ మన స్టూడియోలో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రవచనకర్త డాక్టర్ శిల్పా దీది గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్కారం అండి. చాలా మంది బాబాస్ చూసాం మొన్న కుంభమేళాలో. ఐఐటి బాబా అంటే బాగా చదువుకున్న వాళ్ళు, చాలా జ్ఞానంతో ఉన్న వాళ్ళు ఇలా సాధువులుగా మారుతున్నారు. అంటే దేశానికి సేవ చేయాల్సిన వాళ్ళు ఇలా స్పిరిచువల్ మార్గాలు వెళ్ళిపోతున్నారంటే ప్రధాన కారణాలు ఏమనుకోవచ్చు మేడం? నేటి సమాజంలో ఉన్న కుళ్ళు కుతంత్రాలు చూడలేక వైరాగ్యం చెంది అటువైపు వెళ్ళిపోతున్నారా, లేదంటే భక్తి మార్గంలో నడవాలని వాళ్ళు అనుకుని వెళ్ళిపోతున్నారా? కారణం ఏం చెప్తారు దీనికి? సో మీరు చెప్పిన దాంట్లో 2-3 క్వశ్చన్స్ ఉన్నాయండి. ఫస్ట్ థింగ్ ఈజ్, చదువుకున్న వాళ్ళు దేశానికి సేవ చేయాలి అన్నారు. సో ఇండైరెక్ట్లీ మీ క్వశ్చన్ ఏంటిది అంటే, ద పీపుల్ హు ఆర్ స్పిరిచువల్ వాళ్ళు దేశానికి ఏం సేవ చేయడం లేదు అంటారు. కైండ్ ఆఫ్ అనుకుంటారు. చాలామంది కూడా సాధువులు, బాబాలు, ప్రవక్తలు, మాకు చాలామంది నిందించే వాళ్ళు కూడా ఎలా ఉంటారు అంటే, హౌ ఆర్ యూ యూస్ఫుల్ టు సొసైటీ? మీరు ఏం ప్రొడక్టివిటీ ఉండదు, కూర్చొని ఉంటారు, మీరు అడుగుతారు. అంటే మేము డొనేషన్స్ కూడా అడుగుతాం కదా, సో అడుక్కొని తీసుకుంటున్నారు అన్నట్టు ఉంటారు అనమాట. మా ద్వారా ఏదైనా చిన్న తప్పు జరిగినా కూడా మొత్తం సమాజం అంటే మా మీద లేసి తప్పు చేశారు, డొనేషన్స్ అడుగుతారు, మా దాని మీద బతుకుతారు. మాకు లైఫ్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మీరు ఒక 50 lakhs కార్ పంపించారనుకోండి, మేము దాంట్లో కూర్చుంటాం. వెంటనే కొంతమంది ఫోటోలు తీసి 50 lakhs కార్లో కూర్చున్నారు, మా దాని మీద రిచ్ లైఫ్ స్టైల్ అంటారు. ఇప్పుడు కొంతమంది కాటన్ ఇచ్చింది, కాటన్ వేసుకున్నారు. నేను కొంతమంది పట్టిస్తారు, అది కూడా వేసుకుంటాం. అది వేసుకోగానే వెంటనే ఫోటోలు తీసి వీళ్ళు ఇలా బతుకుతున్నారు అనుకుంటారు. బట్ మేము వెనక చేసే కార్యము, మా సాధన ఎవ్వరు కూడా చూడరు. రీసెంట్గా ఒక కాల్ వచ్చింది నాకు. ఆయన ఏమన్నారు అంటే, అక్క నాకు ఆ పేరు గుర్తు రావట్లేదు, సో ఒక దేశంలో ఆ పర్సన్ లీడర్గా అవ్వకూడదు అని, ఐ థింక్ ఆస్ట్రేలియా అనుకుంటా, రాకుండా మొత్తం అంతా చూశారంట. కానీ ఫైనల్లీ ఆయన గెలిచాడు. సో ఆయన ఏమన్నాడంట, ఇప్పుడు ఉన్న సమాజంలో మోస్ట్ ఆఫ్ ద యూత్ ఆర్ అడిక్టెడ్. డ్రగ్స్ కన్నా కానివ్వండి, ఏదో చెడు దానికి అందరు అడిక్ట్ అయి ఉన్నారు. సో ఈ అడిక్షన్స్ని దూరం చేయడానికి ఒక మంచి యూత్, మన యూతే కదండి, ఏ దేశానికైనా, ఆస్ట్రేలియా, అమెరికా, ఇండియా, ఎక్కడికైనా యూత్ కావాలి. ఇప్పుడు మీరు కనుక చూశారు అంటే, మోస్ట్ ఆఫ్ ద యూత్ ఈస్ అడిక్టెడ్ టు సంథింగ్. చెడు చూడడము, చెడు తినడము, చెడు స్మెల్ చేయడము, సంథింగ్ అడిక్టెడ్ ఉన్నారు. అడిక్టెడ్ ఉన్న వాళ్ళు సమాజానికి ఏం భవిష్యత్తు ఇస్తారండి? సింపుల్ థింగ్ నేను ఒకటి అడుగుతానండి. ఇంత చదువుకున్న వాళ్ళు కదా, ప్రతి ఒక్క హీరో గురించి నేను మాట్లాడతాను, ప్రతి ఒక్క డైరెక్టర్ గురించి నేను మాట్లాడతాను, ప్రతి ఒక్క ప్రొడ్యూసర్ గురించి మాట్లాడతాను. చాలా చదువుకున్నారు కదా, మాలాంటి వాళ్ళు బూర్కులు కావచ్చు, ప్రవక్తలు. మరి ఇంత చదువుకున్న వాళ్ళు ఒక హీరో అంటే ఎవరు? ఒక హీరో అంటే నా దృష్టికోణంలో స్వామి వివేకానంద, కృష్ణ, హూ ఈస్ డూయింగ్ గుడ్ టు ద సొసైటీ. మై గురూజీ ఈజ్ మై హీరో. మంచి చేస్తున్నారు. వాళ్ళ వల్ల మాకు ఒక మంచి మార్గదర్శనం దొరుకుతుంది. మేము ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు సూసైడ్ చేసుకోకుండా లైఫ్లో ఫియర్స్ని మేము ఎలా ఫేస్ చేసుకోవాలో తెలుసుకుంటున్నాం. అలాంటి హీరోస్ వల్ల నేను అనుకుంటారు. మీరు ఎవరినైతే హీరోస్ అనుకుంటున్నారో సమాజం, సో అలాంటి వాళ్ళు హీరో ఎలా చూపిస్తున్నారండి? వాళ్ళ ఎంట్రీ ఎలా ఉంటుందంటే, ఇట్లా చేసుకుంటూ వాళ్ళు ఒక సిగరెట్ తాగుతూ ఇట్లా 10 మందిని కొట్టుకుంటూ వాళ్ళు ఇలా ఎగిరారు అనగానే వీళ్ళు ఇట్లా కాలు పెట్టేసి ఒక హీరో అనమాట. హీరోయిన్ ఎంట్రన్స్ ఎట్లుంటుందంటే, అర్ధనగ్నంగా ఉన్న అమ్మాయిని చూశాడు, బాగా తన పెదాలు, తన కళ్ళు ఇంకేమేమో చూపించి బాగా ఇంప్రెస్ అయ్యాడు తన హీరోయిన్. చూడంగానే ఒక అమ్మాయి తన బాడీని చూసి నచ్చిన అమ్మాయి ఈజ్ హీరోయిన్. తాగుతున్నవాడు కింద మాత్రం చిన్న లైన్ ఇస్తారనమాట, డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. సో ఆర్ యూ పీపుల్ ఎడ్యుకేటెడ్ ఆర్ వీ పీపుల్ ఎడ్యుకేటెడ్? ఆయన ఏమన్నారు అంటే, ఈరోజు సమాజంలో ఎవరైతే అడిక్టెడ్గా ఉన్నారో వాళ్లకు దీని నుంచి దూరం తీసుకెళ్ళడానికి స్పిరిచువాలిటీ ఒక్కటే మార్గం అని చెప్పారంట. నేను అది ఎప్పుడన్నా గుర్తొస్తే మీకు చెప్తాను తర్వాత పేరు. అండ్ ఆయన చెప్పే అవసరం లేదు, వి ఆల్ నో. ఇప్పుడు సద్గురు కానివ్వండి, ఆర్ మై గురూజీ కానివ్వండి, మేము అందరం ఏం చేస్తున్నాము? మాకు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ ఆ ప్రాబ్లమ్స్ని మేము ఫేస్ చేసి మేము బయటకు వస్తున్నాము, ఇంత పని చేస్తున్నాము అంటే, వాట్ ఈజ్ మా పవర్, మా స్ట్రెంగ్త్ ఏంటిది? చాలామంది అంటారు, అక్క మీలో తేజం ఉంది అంటారు. వాట్ ఈస్ దట్ తేజం? ద తేజం డజంట్ కమ్ విత్ లైట్స్ అండ్ ఆల్. దట్ తేజం కమ్స్ విత్ ద స్పిరిచువల్ ప్రాక్టీస్ వి డూ. ఎందుకు నేను చెప్తే 1,00,000 మంది వింటారు? ఎందుకు మా గురువు చెప్తే ఇంతమంది ఎందుకు వింటున్నారు? ఎందుకు ఇన్ని సంవత్సరాల నుంచి ఏ బుక్స్ కూడా రాయబడినా, ఇప్పుడు శ్రీల ప్రభుపాద లేకున్నా కూడా ఒక సంస్థ ఎందుకు ఇంత నడుస్తుంది? ఆయనలో ఏముందండి? ఆయన ఏం చూడ్డానికి అందంగా లేడే, పొట్టిగా ఉండేవారు, ఆ ముక్కు పెద్దగా ఉండేది, ఏముంది ఆయనలో? శారీరక ఆకర్షణ లేదు. బట్ ఆయనలో ఏముంది? దట్ ఆయన మాటలు విని ఇప్పటికీ 1,00,000 మంది జనాలు, కోట్ల మంది జనాలు, ఎవరికైతే అన్ని అంటే శారీరక తృప్తి ఉంది, తినడానికి అన్నీ ఉన్న అమెరికా దేశాల్లో కూడా అన్నీ వదిలేసుకొని ఎందుకు భక్తి హరే కృష్ణ అంటున్నారు? వాట్ ఈస్ దేర్? దట్ ఈస్ స్పిరిచువాలిటీ, దట్ ఈస్ డివినిటీ. సో ఫస్ట్ థింగ్ మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే, గురువులు, స్పిరిచువల్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సమాజానికి ది బెస్టెస్ట్ థింగ్ ఇస్తున్నారు. దొంగతనం, క్రైమ్, రేప్, మీరు ఏదన్నా చూడండి, ఛాలెంజింగ్గా చెప్తున్నాను నేను. స్పిరిచువాలిటీలో వాళ్ళు వచ్చారు అంటే వాళ్ళందరినీ నేను మాన్పించేస్తాను. నేను ఛాలెంజింగ్గా చెప్తున్నాను. బట్ దే హ్యావ్ టు ప్రాక్టీస్. వచ్చి ఒకసారి వినంగానే మాకు తెలుసు అంటే కాదు. భాగవతం, రామాయణం నాకన్నా మేబీ చాలామందికి బాగా తెలిసి ఉండొచ్చు, నాకన్నా బాగా అందరికీ శ్లోకాలు తెలిసి ఉండొచ్చు.
ఉదాహరణకు చెప్పాలి అంటే ఇప్పుడు రంగరాజన్ గారిని కొట్టిన మనిషి ఉన్నాడు కదా, ఆయన ఏమేమో చెప్పాడు, నాకేం తెలీదు, నాకేం పెద్ద శ్లోకాలు కూడా రావు, బట్ నేను చదివిన జ్ఞానము ఆ మనిషికి లేదు, రామరాజ్యం అంటున్న మనిషికి లేవు. సో ప్రాక్టీస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, నాట్ వాట్ యూ నో. సో ప్రాక్టీస్ చేయడం వల్ల మా అలాంటి గురువుల్లో ఆ తేజస్సు అనేది వస్తుంది, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఈజ్ ఆయన ఎందుకు అక్కడికి వచ్చాడు అంటే తన నోటితో తను చెప్పాడు అనమాట, పేరెంట్స్ బాగా లేరు. సో వెంటనే ఒక ఫేమస్ యూట్యూబర్, ఇక్కడ ఆవిడ పేరు చెప్పాను కానీ పెట్టారు, తల్లిదండ్రులని ఇలాంటి మాట అంటున్నాడు అనేసి. బట్ నేను పర్సనల్గా చెప్తున్నానండి, ఇప్పటి సమాజంలో చాలామందికి బాధ కలిగినా పర్వాలేదు, చాలా బ్యాడ్ తల్లిదండ్రులు ఉన్నారండి. బ్యాడ్ పేరెంటింగ్. ఎందుకు కంటారు అంటే వాళ్ళలో ఉన్న స్ట్రెస్ వాళ్ళ మీద తీయడానికి. మనం ఒకరిని కన్న తర్వాత ఆ పిల్లవాడు సృష్టిలోకి మీరు తీసుకొచ్చిన తర్వాత తనకు నీడ్స్ ఏమి ఇస్తున్నారు, బట్టలు ఇస్తున్నాగా, స్కూల్ పంపిస్తున్నాగా, పెద్ద స్కూల్లో వేసామంటే కాదు. ఎవ్రీ చైల్డ్ హ్యాస్ ఎమోషనల్ నీడ్. చైల్డ్ కాదు, మనకు కూడా ఉంటాయి. ఇప్పుడు నాకు బాధ వేస్తే ఎవరికి చెప్పాలనిపిస్తుందండి, మీకు వెయ్యదా? ఉంటుంది కదా, ఎవరన్నా పర్సన్ చెప్పుకుంటే బాధ తగ్గుతుందనే ఫీలింగ్ ఉంటుంది కదా. ఫస్ట్ థింగ్ అదే, అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి, నాకు తెలిసి కొడుకున్నా కూడా బాధ వేస్తే అమ్మ దగ్గరికి వెళ్ళి మనం వాటేసుకొని అమ్మ అని ఏడ్చేస్తాం, పెద్దగా ఉన్నా కూడా. దట్ ఈస్ ఎమోషనల్ నీడ్. ఆ సమయాన్ని మీరు కేటాయించకుండా మీరింట్లో గొడవ పడుతూ, అండ్ పిల్లలు ఏమన్నా చేస్తుంటే కూడా చాలామంది అండి ఎలాగ మాట్లాడతారంటే, నువ్వేం చేయలేరా, ఏం చేస్తున్నావు, వేస్ట్, నువ్వు ఎప్పటికీ సక్సెస్ఫుల్ అవ్వలేవు, ఇలాగా మానసికంగా వేధించి చంపే పేరెంట్స్ చాలామంది ఉన్నారండి. తర్వాత కొంతమందికి ఇబ్బంది వస్తుంది. మీకు ఏమన్నా ఇబ్బంది వచ్చినప్పుడు మనం ఎవరి దగ్గరికి వెళ్తాం? అమ్మ నాన్న దగ్గరికి వెళ్తాం. నాకు ఇబ్బంది వచ్చినప్పుడు నేను మా అమ్మ నాన్నతో చెప్పుకోలేకపోతున్నాను అంటే ఏదో అమ్మ నాన్నలో లోపం ఉంది. వాళ్ళు మీకు ఆ నమ్మకాన్ని, ట్రస్ట్ని, మీకు ఆ సపోర్ట్ని ఇవ్వలేకపోవడం వల్ల ఏమవుతుంది, మీరు అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళట్లేదు. అప్పుడు ఏమవుతుంది, మీరు తప్పుడు మనుషుల చేతుల్లో పడిపోతారు, ట్రాప్లో పడిపోతారు, తప్పుడు విషయాలు జరిగిపోతాయి. అప్పుడు ఏమంటారు అంటే, పిల్లవాడు ఇలా చేశాడు, ఆడపిల్ల ఇలా చేసింది అంటారు. బట్ వాట్ ఈస్ ద రీజన్? నేను కోవిడ్ తర్వాత చాలా క్రిమినల్ స్టోరీస్ కూడా చూశానండి. అండ్ విత్ గుడ్ స్టడీ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఒక క్రైమ్ జరిగింది అంటే దానికి ఎక్కడో బీజం చైల్డ్హుడ్లో ఉంటుంది. అమ్మ నాన్న గొడవలు, చిన్నప్పుడు ప్రాస్టిట్యూషన్ చూడడము, చిన్నప్పుడు అంటే చాలా బాధలు పడడము. చాలా ఇప్పుడు సైకోలు కూడా మాక్సిమం వీళ్ళే ఉంటారు. సైకోలు మీరు చూడండి. పేరెంటింగ్ హ్యాస్ వెరీ 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 ఇంపార్టెంట్ రోల్, చాలా ఇంపార్టెంట్. మీరు ఒక జీవాన్ని సృష్టిలో తీసుకొచ్చినప్పుడు మీరు వాళ్ళకు డబ్బు బట్టలు కాదు, ఫస్ట్ ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వాలి, నమ్మకాన్ని ఇవ్వాలి. సింపుల్ థింగ్ చెప్పాలి అంటే, a family is not a group of people living together. A family is group of people living together, trusting each other and supporting each other to grow. దీన్ని ఫ్యామిలీ అంటారు. జస్ట్ తోడుగా ఉంటున్నా అంటే ఫ్యామిలీ ఎట్లా అవుతారండి? నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు నేను మా అమ్మ నాన్నతో వెళ్ళి చెప్పగలగాలి. ఒక అమ్మాయిని చూశానండి, ఒక అమ్మాయి వచ్చి, అక్క నాకు ఇట్లా అబ్బాయిలు వెంట పడుతుంటే నేను మా అమ్మ నాన్నతో చెప్తే నువ్వేదో చేసుంటావు, నువ్వెందుకు వెళ్ళావు, నీ వెంట ఎందుకు పడ్డాడంటే నేను ఎవరితో చెప్పాలమ్మా అని ఏడుస్తుంది నా దగ్గర, నేనేం చెప్పాలి? ఇంకో ఉదాహరణ, చిన్న బాబండి, వాళ్ళు అలా కూర్చున్నాడు, క్లాస్లోకి వచ్చేసి ఏడుస్తున్నాడు, వణికిపోతున్నాడు ఇలాగా. నేను దగ్గర తీసుకొని ఏమైంది నాన్న అంటే, నాకు కింద పడ్డాను, నేను దెబ్బ తాకింది, ఇప్పుడు మా నాన్న కొడతారు అని అంటున్నాడు. ఐ వాజ్ షాక్డ్. పిల్లవాడికి దెబ్బ తాకితే నాన్నకు చెప్తే నాన్న తిడతాడంట, కొడతాడంట, నీకు ఎందుకు దెబ్బ తాకింది. నేను నాన్న తిడతాడా అంటే, అవును నీకు ఎందుకు దెబ్బ తాకింది, నువ్వు ఎందుకు అక్కడికి వెళ్ళామని తిడతారని వణికిపోతున్నాడు చిన్న బాబు. ఐ థింక్ 8-10 years ఉంటాడు. అంటే వాట్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ దట్ ఫాదర్ వుడ్ హ్యావ్ గివెన్, యూ టెల్ మీ. ఇలా నేను చాలా మందిని చూశాను. ఎంతోమంది పిల్లలండి, ఇప్పుడు మన చిన్నజీర స్వామి ఆశ్రమంలో కూడా కంటారు, బయట పడేసి వెళ్ళిపోతారు. కనడమే తల్లిదండ్రులు అంటారండి, కాదు. కన్నడం వరకు తల్లిదండ్రులు కాదు. చాలామంది ఇప్పుడు నాకు టాంట్ చేస్తారండి. నాకు మా ఫ్యామిలీలోనే కొంతమంది ఏమంటారంటే, మాకు పిల్లలు ఉన్నారు, నీకు పిల్లలు లేరు, పిల్లలు ఉంటే అర్థమవుతుంది. సో ఇప్పుడు మేమైనా మంచి చెప్పామనుకోండి, బయట సమాజం అంతా వింటుంది, కానీ ఇంట్లో చెప్తే ఏమవుతుందంటే, నీకు పిల్లలు ఉంటే అర్థమవుతుంది, పిల్లలు లేకుండా నీకు అర్థం కాదు, పిల్లలు ఉండడం వేరే, ఒక మదర్ ఉండడం వేరే, మా పిల్లలకి నువ్వు మదర్ అవ్వాలని ట్రై చేయకు, ఇట్లా మాట్లాడతారు. సో నేను బ్రహ్మచర్యం నాకు నేనుగా యాక్సెప్ట్ చేసుకున్నాను కాబట్టి నాకు బాధ లేదు. నాకు పెళ్ళి కాలేదు, పిల్లలు పుట్టలేదు అన్నది కాదు కదండి. కానీ నాకు ఎప్పుడు అనిపించలేదు నాకు పిల్లలు లేరు అని. కానీ నువ్వు నా పిల్లల్ని చూసి ఈర్షపడుతున్నావు, మా పిల్లలకి తల్లి ఇవ్వడం ట్రై చేస్తున్నావు, మాకు అడ్వైజ్లు ఇవ్వకు అంటారు కదా, అది బాధేసి నేను ఇప్పుడు కూడా ఒకసారి ఏడుస్తాను అనమాట. కానీ గుడ్ థింగ్ ఏంటిదంటే, గుడ్ సైడ్ చూస్తే సమాజం అందరూ కూడా పిల్లలు పుట్టి మా ఒడిలో పెడతారు, అమ్మ మీరు ఆశీర్వదించండి, పెళ్ళిళ్ళు చేసుకున్నా కూడా మా దగ్గర ఆశీర్వదిస్తారు. కానీ దగ్గర వాళ్ళకి ఆ ఇంపార్టెన్స్ ఉండదు. సో నేను ఎప్పుడు ఎలా భావిస్తాను అంటే, నన్ను 10 మంది అమ్మ అని పిలుస్తారు, నేను ఎవరిని కనలేదు కదండి. సో మేము ఏం ప్రసాదిస్తున్నాము, జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నాం కాబట్టి మేము తల్లిని అయ్యాము. అలాగా గురువులు ఎవరైతే ఉంటారో
తల్లి తండ్రి కన్నా చాలా గొప్ప స్థానం గురువుది ఉంటుందండి. నాకు తెలుసు, నేను ప్రవచనంలో ఫస్ట్ మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అంటాను. కానీ కలియుగంలో చూస్తే అన్ని తల్లిదండ్రులు మంచివాళ్ళు కాదు. దెర్ ఆర్ మెనీ 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 అబ్యూజివ్ పేరెంట్స్. సో అబ్బాయి తీసుకున్న నిర్ణయం ఏంటిదంటే వైరాగ్యం కలిగింది, సపోర్ట్ లేదు. ఎంత చదువుకున్నాడు, ఒక సపోర్ట్ ఉండాలి కదండి. సో హీ వాజ్ ఇంటూ డిప్రెషన్. అప్పుడు గుడ్ థింగ్ ఏంటిది అంటే తనకు చిన్నప్పటి నుంచి ఉన్న సంస్కారం వల్ల తను దైవ భక్తి, ఫైనల్లీ ఏంటిది ఇంత భక్తి. ఇప్పుడు నేను నా ఉదాహరణ చెప్పాలంటే నాకు బ్యాక్ పెయిన్ వచ్చేదండి, నాకు సర్జరీ అయిందనమాట 2 సైడ్స్. స్కూల్లో ఉన్నాను, సో నాకు హెల్త్ బాగాలేదు, ఫ్యామిలీ ఉంది, మనీ ఉంది, అంతా ఉంది. ఎందుకు నాకు ఇంత బాధ, అసలు నేను ఎవరు, నేను ఎందుకు ఇక్కడ పుట్టాను అనేది ఆత్మ విచారణ అనేది నాకు ప్రారంభమైందనమాట. వై ఐఎమ్ హియర్, నాకు ఎందుకు పెయిన్, నాకే ఎందుకు పెయిన్ వస్తుంది, నేను ఎందుకు మరి పుట్టాను, నా ప్రాబ్లంకి సొల్యూషన్ లేదా, ఏడ్చేదాన్ని చాలా. అప్పుడు ఏమవుతుంది అంటే కొంచెమన్నా మన భక్తి సంస్కారం ఉంటే మన జర్నీ ఇన్వర్ట్ స్టార్ట్ అవుతుంది. నేనెవరు అనేది. చెడుగా ఉన్నాం అనుకోండి, అబ్బా నాకెందుకు ఈ బాధ, అప్పుడు అడిక్షన్లోకి వెళ్ళిపోతాం మనము. ఏదన్నా చెడు చూడడము, బయట చెడు ప్రసంగాలు చేయడం కానివ్వండి, ఏదో ఒకటి తప్పుడు అడిక్షన్స్ అనేవి వస్తాయి. ఎందుకంటే మనం ఆ బాధని దూరం చేసుకోవాలనుకుంటున్నాము. సో భక్తి సంస్కారం వల్ల ఉండడం వల్ల ఏమైందంటే నేను దీనికి అడిక్ట్ అయ్యాను, కృష్ణకి అడిక్ట్ అయ్యాను అనమాట. సో సిమిలర్లీ అబ్బాయి కూడా మంచి మార్గంలోకి వచ్చాడు. సో తను చేసే చాలా గొప్ప సేవ. అందరికి ఫైనల్ తను ఏం చెప్తున్నాడు అంటే సంసారాలు ఏముందండి, ఇంత చదువుకున్నాడు, ఇట్స్ ఎ గుడ్ ఎగ్జాంపుల్ యాక్చువల్లీ. మీ పిల్లవాడు ఐఐటి అయితే మీకు సంతోషాన్ని ఇవ్వడు. ఇప్పుడు అబ్బాయి ఐఐటి ఎందుకు అయ్యాడు, పేరెంట్స్ ఫోర్స్ వల్ల. నేను ఇంటర్మీడియట్లో చదువుకునేటప్పుడు ఒక అమ్మాయి ఉండదండి, అమ్మాయి ఏడ్చేది, షీ గాట్ మెడిసిన్ సీట్, కానీ రోజు ఏడ్చేది అమ్మాయి, శిల్పా ముజే నహీ కర్నా యార్, ముజే కర్నా నహీ హై మెడిసిన్. తో నేను ఇంత బాగా చదువుకుంటావు కదా అంటే నో ఐ వాంట్ టు, నాకు ఎంపీసీ అంటే ఇష్టము, కానీ మా ఫ్యామిలీలో అందరు డాక్టర్స్ కాబట్టి నువ్వు డాక్టర్ అవ్వని నాకు ఫోర్స్ చేస్తున్నారు అని 2 years ఏడ్చుకుంటూ అమ్మాయి చేసింది. డూ యూ థింక్ షీ ఈజ్ హ్యాపీ నో? తన మనసు చనిపోయింది, పేరెంట్స్ సోల్ లేదు అక్కడ. సో పేరెంట్స్ ఏం చేస్తారు అంటే నేను ఇంజనీర్ అవుదాం అనుకున్నాను, నా కళ నువ్వు పూర్తి చేయాలి, నేను ఇలా అవుదాం అనుకున్నాను, నా కళ నువ్వు పూర్తి చేయాలి. సో ఇలాంటి పేరెంట్స్ చాలామంది ఉన్నారు, నా దగ్గరికి వస్తారు, అమ్మ మా పిల్లవాడు ఇలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు. నేను ఎప్పుడు అంటాను అది ఇంజనీరింగ్ డాక్టర్ ఒకటే కాదండి లైఫ్. ఈజ్ దిస్ నాట్ లైఫ్? ఒక ఛానల్ నడుపుతున్నారు, కొంతమంది యాక్టింగ్లో వెళ్తారు, డైరెక్టర్స్ అవుతారు, కెమెరామ్యాన్గా అవుతారు, ఆర్టిస్ట్ అవుతారు. నేను ప్రవచనకర్త లేకుంటే 1000% నేను డాక్టర్తో పాటు ఒక ఆర్టిస్ట్ని, ఒక డాన్సర్ అయ్యేదాన్ని. మీ ద్వారా ఎంతో జ్ఞానాన్ని మేము కూడా సంపాదించుకున్నాము. ధన్యవాదాలు.